ప్రతి ఒక్క హీరో మీరు పోస్ట్ చేయండి దయచేసి, అయ్యా మీ సినిమాకి ఇంతమంది పోతున్నాం, రేపొద్దున అలాంటి సిచ్యువేషన్ ఇండియాలో జరగవచ్చు. వాళ్ళు మాత్రం వాళ్ళ కంట్రీలో ఉన్న హిందూస్ తగలేడతారు, అందరినీ తగలేడతారు. మనం మాత్రం బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ కి మాత్రం మనం వెల్కమ్ చెప్పాలి, అది దేవోభవ అనాలి. అరే మరి అంత ఇది చేసుకున్నారు, కనీసం మాట్లాడండి. నాకు బూతులు వస్తున్నాయి, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక స్టేటస్ గానీ, ఒక ఇది గానీ చెప్పుకుంటూ ఉన్న సినిమా లేకపోతే నిన్ను కూడా ఎవడో చెప్తావా? చేస్తావా? అదే ఇప్పుడు నాకు నేను నార్మల్ ఆర్డినరీ మ్యాన్ ని, ఒక ఆర్డినరీ మ్యాన్ నేను పిలిస్తే ఎవడు సెలబ్రిటీస్ రారు, ఎవరో మీడియా కూడా రాడు. ఓకేనా? ఇట్లా మీరు సినిమా కోసం, రివ్యూ కోసం వచ్చారు కాబట్టి అన్న, సినిమా రివ్యూతో పాటు సిచ్యువేషన్ దారుణంగా ఉంది బంగ్లాదేశ్ లో. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు వాళ్ళ బంగ్లాదేశ్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి తప్పు చేశారు. మోదీ గారు బంగ్లాదేశ్ ని ఆక్యుపై చేసుకోవాలని కోరుకుంటున్నాం. అసలు అంత వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చింది మనమే. ఏం చేస్తే ఎలా చూసేది ఏముంది బ్రో? వాళ్ళనైతే సేవ్ చేయండి బ్రో. ఇంకెలా చూస్తా ఇప్పుడు సేవ్ కనీసం ఏదన్నా ఎగ్నిస్ట్ గా యాక్షన్ తీసుకుంటా, మన కౌంటర్స్ లేకపోతే ఏదో ఒకటి ఇవ్వండి. ఎందుకో ఇక్కడ ఉన్న హిందూ, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా ఎందుకు మాట్లాడట్లేదు? మేము మాట్లాడాం పాలస్తీనప్పుడు, నేను మాట్లాడా ఇజ్రాయల్ ఇట్లా ఇది చేస్తున్నారని చెప్పేసి. మీరు ఎందుకు మాట్లాడలేదు? సజీవంగా తగ్గడం చేస్తున్నారు, పిల్లల్ని అందరినీ ఇది చేస్తున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ కంట్రీలో వాళ్ళు మాకు ఇది ఇవ్వనప్పుడు ఇక్కడ ఎందుకు కల్పించాలి? నేను ముస్లిమ్స్ కి అగ్నిస్ట్ గా కల్పించట్లా, ఓకేనా? అక్కడ వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు, వాళ్ళు కాల్ చేస్తున్నప్పుడు మన కంట్రీలో మనం ఎన్ఆర్సీ సిఏఏ గురించి చెప్తుంటే పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ మేము సిటిజన్షిప్ ఇవ్వడం అంటే అంత కాల్ చేశారు అందరూ. హిందూస్ కి సపరేట్ కంట్రీ, దాని గురించి అంటే మనది సపరేట్ కంట్రీ అని ఎప్పుడు మాట్లాడలేదన్న. నేను సపరేట్ కంట్రీ అని మాట్లాడలేదు. ఉండాలి అంటే ఇంకే మన చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంది? ఇప్పుడు ఓన్లీ మనకి రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచే కాదు, మనకి ఎప్పటి నుంచి రామాయణ మహాభారత కాలం దగ్గర నుంచి కూడా అందరికి అతి దేవోభవ, అందరినీ వచ్చిన రెస్పెక్ట్ చేయాలి అని చెప్పేసి, అందరికి ఇచ్చాలని చెప్పేసి నేర్పించారు. పవన్ కళ్యాణ్ ఎవరు మాట్లాడారు? ఒక్క నిమిషం. ఈ రోజు జరుగుతున్నది, పాకిస్తాన్ నాశనం అయింది, శ్రీలంక నాశనం అయింది, ఇలా బంగ్లాదేశ్ నాశనం అయింది. నెక్స్ట్ ఇండియా కూడా అదే పరిస్థితి రాబోతుంది కనుక మనం అందరం జాగ్రత్త పడాలి, మనం అందరం ఐక్యంగా ఉండాలి. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది హిందూ దేశమే, భారతదేశం అనే హిందుస్థానే, అలానే ఉంటది. ఇక్కడ అందరూ బ్రతకొచ్చు, కానీ హింస చేస్తా, ఇతరులను ఇబ్బంది పెడతా, నాకు సెపరేట్ రైట్స్ అంటూ లేవు, అందరికి సమానత్వం ఉంది, దాని పరిధిలో అందరం బ్రతకాలి. మేం కోరేది ఏంటంటే, ఇవాళ బంగ్లాదేశ్ లో జరిగింది, నిన్న శ్రీలంకలో జరిగింది, రేపు ఇంకో మన దేశంకు రాకుండా మనం అందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది, హిందువులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. కనుక దీని మీద గవర్నమెంట్ లో, సినిమా యాక్టర్లు, ఇంకొకరు ఎవరు, సామాన్యుడు కూడా, పౌరులందరూ కూడా తప్పకుండా దీని మీద మనం అందరం ఐక్యంగా ఉండాలి. యూనిటీ ఇస్ ది స్ట్రెంగ్త్. అది తప్పు. ఎవరో ఇంకొకరు చెప్తేనో ఇది చేస్తే మన హిందూ ధర్మ సంస్కృతిలో ఒకటి ఉంది, మంచి అనేది ఉంది, ఇంత సేవ చేసే గుణం ఉంది, ఇంత ఆకలికి అన్నం పెట్టే విధానం ఉంది. కనుక మనం అందరినీ హక్కున చేర్చుకుంటాం. మన అస్తిత్వానికి ఎప్పుడైతే ఇదవుతుందో తప్పకుండా కొట్లాడే ఇది ఉంది. ఒక వీర శివాజీ వస్తాడు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి వస్తుంది. తప్పకుండా రానున్న రోజులలో మళ్ళీ ఆ రోజులు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చేతగాని వాళ్ళు ఎవరు కాదు. మనం అందరినీ మీరు కూడా సమన్వయం చేయాలి, అందరిని ఐక్యంగా ఉంచాలి, మంచిని మంచి అనాలి, చెడుని చెడనాలి. తప్పకుండా దీని మీద మీరు కూడా ఆర్టికల్స్ రాయండి. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద మీరు కూడా దానికి ప్రచారం కల్పించండి. ఎవరైతే సెలబ్రిటీస్ అంటున్నారో, పొలిటీషియన్స్ అంటున్నారో, నాయకులను వారందరి దగ్గరికి వెళ్ళండి, వారి ఒపీనియన్ అడగండి, వారు ఏం మాట్లాడతారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోండి. అప్పుడే కదా మనకు నిజం. అది మనం పక్క దేశ చైనా ఇయ్యాల మన మీద ఎన్ని రకాలుగా మాల్దీవ్స్ ఇష్యూలో చూసాం, శ్రీలంక ఇష్యూలో చూసాం. చైనా అన్ని కంట్రీస్ మీద పెత్తనం చేసుకోవడానికి చూస్తూ ఉన్నది. కనుక కొన్ని మనం ద్వైపాక్షిక సంబంధాలు అంటాం, అవి పెద్ద సబ్జెక్ట్ కనుక దానిలోకి పోను. తప్పకుండా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఆశ్రయం ఇచ్చాడు. ఆ రోజు దళాలయమ్మకి ఇచ్చాం, ఈరోజు షేక్ హసీనాకి ఇచ్చాం. హిందూ దేశం కనుక మనం అందరిని హక్కులు చేర్చుకుంటాం. మన మంచితనం ఎప్పుడు చేతగానితనం కాదు. తప్పకుండా ఇక్కడ మన హక్కులన్నీ కాపాడబడతాయి. తప్పకుండా రానున్న రోజుల్లో తేడా వస్తే అందరికి తాటలు చెండాడతాం. తప్పకుండా పౌరులుగా ఎవరు అవసరం లేదు. ఈ దేశ పౌరులందరూ చదువుకున్న వాళ్ళే, హిందుత్వ భావాలు ఉన్న వాళ్ళే, హిందువుగా పుట్టిన వాళ్ళే. చాలా మందికి మన అస్తిత్వానికి దెబ్బొచ్చినప్పుడు తప్పకుండా దాని మీద చర్యలు ఉంటాయి. కాదు అందరికి మనకి అహింస పరమధర్మ అని ఒకటే చిన్నప్పటి నుంచి నూరు పోసారు. గాంధీ గారి వీళ్ళందరూ అహింస అని మార్గం చూపించారు.
కానీ ధర్మహింస తథైవచ కూడా చూపిస్తాం. అర్థమవుతుందా? నేను ఇక్కడ వార్నింగ్ ఇవ్వడు, అక్కడ వాళ్ళకి అలా జరుగుతుంది. పొలిటీషియన్స్, సినిమా యాక్టర్లు, మూవీ వాళ్ళు, మీరందరూ కూడా ఒక్కటి ఎవరైనా పెద్ద హీరో ఒక్కటి పెడితే దాని గురించి అంతా స్ప్రెడ్ అయిపోయింది అప్పుడు. ఓకేనా? పొలిటీషియన్స్ కానీ అందరూ కానీ యాక్టర్ వరల్డ్ వైడ్ గా దాని గురించి ఇష్యూ గురించి రైట్ చేసే ఇది వస్తుంది. ఒక్క సెలబ్రిటీ పెద్ద సెలబ్రిటీ, వాళ్ళ పేర్లు నేను చెప్పను, పేరు మీకు తెలుసు, పెద్ద సెలబ్రిటీస్ ఎవరు, వాళ్ళు జస్ట్ రియాక్ట్ అయ్యి ఇన్స్టా స్టోరీనో ఫేస్బుక్ స్టోరీనో ఆలయసన్ బంగ్లాదేశ్ అని చెప్పి వరల్డ్ వైడ్ రియాక్ట్ అయిపోతుంది. ఏంది మణిపూర్ రియాక్ట్ అవ్వలేదు నేను. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ తెనాలి వెంకటేష్ అని ఉంటుంది. మణిపూర్ గురించి అన్నిటి గురించి చెప్పాను నేను. ఓకేనా? మణిపూర్ ఒక అమ్మకి ఎలా జరిగిందంటే, అప్పుడు ద్రౌపది దేవికి అలా జరిగితే కురుక్షేత్ర ద్వాపర యుగం మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు కలియుగం కూడా అట్లాగే పోతుందిరా అని చెప్పేసి చెప్పిన. అర్థమైందా? దాని గురించి యాక్షన్ తీసుకోవాలి, అది కూడా మాట్లాడినాం. ఇక్కడ ఎవరికి ఇది చేయట్లేదు, ఏ పార్టీకి సపోర్ట్ కాదు. అటు జరుగుతున్న అన్యాయాన్ని మీరు చూపించండి అని చెప్పేసి చెప్తున్నా.